సార్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి మల్లన్న గారు ఎందుకు వెళ్ళిపోయారు అంత సడెన్‌గా? ఆయన ఆడితే బాగుంటుందేమో. ఓడ ఎక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆయన విజయం లేదు. పాపం ఆయన తన విజయాన్ని చాలా గొప్పగా మలుచుకోవాలనుకున్నాడు. కానీ ఆ విజయం వెనక కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమట చుక్కలు, రక్తబిందువులు, త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ ప్రేమను మర్చిపోయినాడు. వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరు. ఇప్పటికే తీర్మానం మల్లన్న పరిస్థితి ఫినిష్ అయిపోయింది. భవిష్యత్తులో ఆయన గురించి మాట్లాడే అవకాశం మనకు దొరుకుతుందనేది నేను అనుకోను. తీర్మానం మల్లన్న నిజంగా వ్యక్తిగతంగా గొప్పోడైతే యోధుడని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీ చేయమని మళ్ళీ ఒకసారి అడ్రస్ ఉంటాడు. కాబట్టి ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బ్లెస్సింగ్స్ మీద పోటీ చేసినప్పుడు పదవీ కాలం పూర్తయ్యేదాకా ఆ పార్టీలో ఉండడం అనేది మంచి సాంప్రదాయం. పోనీ తీర్మానం మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గౌరవపరచలేదు. తీర్మానం మల్లన్న గొప్పగా స్వీకరించింది, ఆయన అభిప్రాయం విలువనిచ్చింది. కానీ ఆయన పాపం ఆయన ఆశ ఎక్కువైనట్టుది. కాబట్టి ఈరోజు ఎల్లెలకల పడిపోయినాడు.